బ్రహ్మతలను శివుడు నరికేశాడా? ఎందుకు? బ్రహ్మ హిందువుల దేవుడు, త్రిమూర్తులలో ఒకరు. విష్ణు, శివుడు, బ్రహ్మ ఈ ముగ్గురిని త్రిమూర్తులు అని పిలుస్తారు. బ్రహ్మ సృష్టికర్త కూడా. బ్రహ్మపురాణం ప్రకారం మను తండ్రి బ్రహ్మ. మను అంటే మనుల వారసులుగా మనుషులు పుట్టారని తెలుస్తుంది. బ్రహ్మదేవునికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు చెప్తారు. సరస్వతి, సావిత్రి, గాయత్రి. ఈ ముగ్గురు భార్యలని వేదమాతలుగా గౌరవిస్తారు. వేదమాత అంటే వేదాలకు తల్లి అని అర్థం. బ్రహ్మదేవుడిని ప్రజాపతి, వేదదేవుడని కూడా పిలుస్తారు. ఈ విశ్వ సృష్టికర్తగా బ్రహ్మను పేర్కొంటారు. 4 తలలు కలిగి దేవుడిగా బ్రహ్మను చెబుతారు. కానీ వాస్తవానికి బ్రహ్మకి 5 తలలు ఉండేవని బ్రహ్మపురాణం చెబుతుంది. ఈ కథ ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో బ్రహ్మ ఒక తలని కోల్పోయాడని తెలుస్తుంది. అసలు బ్రహ్మకు ఎన్ని తలలు? బ్రహ్మ తలల వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 4 తలలతో కనిపించే బ్రహ్మకు వాస్తవానికి ఉండేది 5 తలలంట. శతరూపం. బ్రహ్మపురాణం ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో శతరూపం అనే దేవతను సృష్టించి ఆమెపై తీవ్ర మోహాన్ని పెంచుకున్నారు బ్రహ్మ. బ్రహ్మను వ్యతిరేకిస్తూ శతరూప అన్ని వైపులకు పరిగెట్టింది. అలా ఆమె వెనుక పరిగెట్టే సమయంలో బ్రహ్మ ఒక్కోవైపు ఒక్కో తల ఏర్పరచుకున్నారట. అదే సమయంలో బ్రహ్మను కంట్రోల్ చేసే ప్రయత్నంలో శివుడు బ్రహ్మకు చెందిన పైతలను నరికేశారట. అంతేకాకుండా శివుడు శతరూపను బ్రహ్మ కూతురుగా భావించి తన ద్వారా రూపొందిన ఆమె బ్రహ్మ కూతురు అని భావించాడు. అందుకే ఆమెతో అలా ప్రవర్తించడం సరికాదని నిర్ణయించుకుని బ్రహ్మతలను నరికేశాడు. బ్రహ్మతలను నరికేసిన తర్వాత బ్రహ్మను ఏ దేవాలయంలోనే పూజించకూడదని శివుడు సూచించాడు. అందుకే కేవలం శివుడు, విష్ణువులు మాత్రమే పూజిస్తున్నాము. దాదాపు బ్రహ్మను పూజించడాన్ని వ్యతిరేకిస్తున్నాము. అలాగే శివాలయాల వైష్ణవాలు ఉన్నాయి, కానీ బ్రహ్మకు ఆలయం లేదు. ఆ తర్వాత వేదాలు చదవడం ద్వారా శివుడే త్రిమూర్తులలో మహోన్నతమైన వాడని గుర్తించారు. బ్రహ్మ శివుడు గురించి అవమానకరంగా మాట్లాడడం వల్ల శివుడు ఆగ్రహంతో బ్రహ్మ తలను నరికేయడంతో బ్రహ్మకు 4 తలలే కలిగి ఉన్నాడని మరో కథనం చెప్తుంది. సాధారణంగా శివుడు ఫోటోలలో ఆయన చేతిలో పట్టుకుని వెళ్ళే పుర్రె బ్రహ్మ 5వ తల అని చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.